హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ అయ్యూబ్, మీరు చూస్తున్నారు AP04 మనీ. సేమ్ అదే మళ్ళా ప్రాంక్, ఫేక్ రిపోర్టర్. ఈరోజు అయితే మర్డర్ ప్రాంక్ గురించి అడిగినాం మళ్ళా. ఎందుకంటే మర్డర్ గురించి మనకు లాస్ట్ టైం కానీ రియాక్షన్స్ బాగా వచ్చినాయి, అందుకు సో మళ్ళా మర్డర్ గురించి అడిగినాము. వీడియో ఫుటేజ్ అయితే చాలా బాగా వచ్చింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది 04 టీవీ ఛానల్ తరఫున. మీ పేరన్నా? షరీఫ్ నా పేరు. ఎవరన్నా? గుడిపాడు. సరే, ఇది మొన్న పిల్లలు ఏమన్నా కొట్టేసి ఆడ చంపేసి పడేసినారంట, దాని గురించి ఏమన్నా తెలుసా? నేను తెలుదాను. అన్నగారు చూసే తెలుసు అన్నట్టుగా చెప్తున్నారు. ఏ విధంగా తెలుసు, ఏమైనా చూసినారా, ఇంకా ఏమైనా డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మీరేమన్నా చూసినారా? నీ పేరు ఏం పేరు? నా పేరు అయ్యూబ్ అన్న. నేనేం చెప్పినా నీకు? ఇప్పుడు తెలుసు అన్నారు కదా, దాని గురించే కదా. తెలీదు అన్నే. నేను కల్లారా అయితే చూసినా అన్నట్టుగా అయితే అన్నగారు చెప్తున్నారు. చూసి కానీ దాపెడుతున్నా, దేనికి దాపెడుతున్నారు అయితే నాకేమన్నా అర్థం కావడం లేదు. అన్నగారిని అడిగి తెలుసుకుందాం. అంటే వీళ్ళు కానీ ఏమన్నా గొడవలో ఉన్నారా, ఏమన్నా వీళ్ళ పిల్లలు ఏమన్నా ఉన్నారా అనేది. మీ పిల్లలు ఏమన్నా ఉన్నారా? మీ పేరు ఏం పేరు? అయ్యూబు. అయ్యూవా? ఎవరు? ఎవరేనా? నేనేం చెప్తానా, నువ్వేం మాట్లాడుతున్నావు? ఇప్పుడు మీరు చెప్పినారు కదా, ఇంతకు ముందు చెప్పిందే కదా నేను చెప్పేది. అవు AP04 ఛానల్ అయితే నువ్వు పెద్ద మొగనువే. మొగను అని కాదన్నా. ఇప్పుడు మీరు మాట్లాడతానా, నేనే మాట్లాడతానా, నువ్వేం చెప్తాను? మీరు చెప్పిందే కదా, మీరు ముందు చెప్పినారు. కాదంటే ఇప్పుడు నేను చూడలే అన్నే. చూసినా అంటే రేపు పోయి స్టేషన్ లో దింగితే నాకు ఎవరు? ఇప్పుడైనా కానీ మీకు వీడియో ఫుటేజ్ ఉంది, రికార్డెడ్ చూసుకొని పోలీసు వాళ్ళు మీ వరకు వస్తే నువ్వు వీడియో తీస్తున్నావు, నా ఫేస్ క్లారిటీ కానసంటది. నువ్వు నేను చూడలేరా నాయన అంటే నువ్వు చూసినే ప్రత్యక్షంగా ఉన్నే. ఇప్పుడు అన్నగారు చూసే ఒక్క నిమిషం అన్నా, అన్న ఒక్క నిమిషం. ఇప్పుడు కోపడితే వచ్చేది ఏం లేదన్నా. నువ్వు ఏం చేసాను? ఇప్పుడు మీరు చెప్పిందే చెప్తానా? ఏం చెప్పినా చెప్పు. నీకు ఇప్పుడు మీరు రిపోర్టర్ ని కానీ భయపడిస్తే వచ్చేది ఏం లేదు. నన్ను చూసంటే పీకుతావు రిపేర్ అయితే, పీకుతావు రిపేర్ అయితే. మీరు చూసంటే మీరు కానీ గొడవలో ఇన్వాల్వ్ అయినట్టు ఉండాలి. అటైతే ఇప్పుడు తెలుసు. ఇప్పుడు మీరే చెప్పినారు కదా, మీకు ఎట్లా తెలుసు? మీరు ముందు చెప్పింది దాటిపోలేరు. పిలవండి. అది ఏంది పిలవండి? అవు బా ఏం పీకుతావు బాను? ఏం పీకేది కాదన్నా, మేము కాదు. వీడియో చూసుకుని పోలీసు వాళ్ళు వస్తారు. పొద్దుట ఇదే పోలీసు వాళ్ళు వస్తారు మీ వరకు. పొద్దుట ఇదే పోలీసు వాళ్ళు మీ ఇంటి వరకు వస్తే ఏమొస్తే తప్పు నువ్వు ఎట్లా చూపిస్తావు చేసినాడని. ఇప్పుడు మీరు ముందు చెప్పిందే కదా అన్న. నేను చెప్పలేమే, నువ్వేంది ఎట్లా మాట్లాడుతున్నావు? ఇదేంది నా మీదకి ఒకసారి మీరు చెప్పలే. నేను అంటే కొంప తీసి మీరే ఏమైనా గొడవలు ఉన్నారా ఎట్లా? మీరు నీకంటే నేను గొడవలు నీకంటే తెలుసు. ఇప్పుడు మీరు చెప్పినారు కదా స్టార్టింగ్ లో, మీరు చెప్పినారు కదా తెలుసు చూసిన. ఉన్నాయి ఒక్క నిమిషం. ఇప్పుడు నేను అడిగేదాన్ని చెప్పండి. మీరు లెక్క తీసుకొని ఒక్క నిమిషం. టీవీ ఛానల్ తరపునయా? మీ పేరు పెద్దనా? ఎవరియా? మొన్న బైపాస్ లో పిల్లల్ని కొట్టేసి చంపేసినారంట. ఏమన్నా తెలుసా దానికి? తెలియదు. అయ్యగారు చూసే తెలుసు అంటున్నారు. ఏ విధంగా తెలుసు అనేది అయ్యగారిని చూసాం. మీరు ఏమైనా చూసినారా? తెలుసు అంటారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అయ్యగారు చూసి కల్లారా చూసినాము. పిల్లోళ్ళు తాగి ఉన్నారంట. పిల్లోళ్ళు వాళ్ళు కొట్టుకున్నారంట. ఒక తల దెబ్బ తగులుతానే కింద పడినాడంట. వాళ్ళు మిగతా వదిలేసి పారిపోయినారంట. ఒకవేళ పోలీసు వాళ్ళు దీని సాక్ష్యం కోసం మీ వరకు వస్తాయా? తెలియదు, మా ఊరికే తెలియదు సార్. తెలుసు అన్నారు కదా, చూసిన కల్లారా చూసిన తెలియదు. నాకు తెలియదు అన్న. ఇప్పుడు ముందు అన్నారు, మళ్ళీ మాట మారుస్తున్నారు కదా. నేను తెలియదు అన్న సార్. నాకు ఏడుపు వస్తుందిరా. ఇప్పుడు మాట మార్చినాము కానీ ఒక తప్పే కదా. నేను తెలియదన్నా. పోలీసు వాళ్ళు వచ్చినా గానీ మీకు ఏమన్నా కానీ సార్ నాకు తెలియదన్నా. సాక్ష్యం నాకు తెలియదు. మీరు ఇందాక ఒప్పుకునే అన్న చూసినా అని మళ్ళా ఎట్లా సార్ ఎట్లా మాట్లాడుతావు? నాకు తెలియదని చెప్పి విన్నాడు. నాకు తెలుసు అని చెప్పినా. నువ్వు అనుకుంటావు ఒకటి, నీ మాట అంటే నువ్వు వాళ్ళకి చెప్పుకుంటావు. మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? ఇప్పుడు ఇట్లా కోపడినా గానీ వచ్చేది నేను అనలేదు. నాకు తెలియదన్నా. నాకు తెలుసు. నిజం ప్రామిస్. నాకు తెలుసు. నిజం ప్రామిస్. నేను అన్న జరిగేది మాకే తెలిసిపోయి. పెద్దనా? నా పేరు జొన్నవరం రామచంద్రారెడ్డి. ఎవరియా?
పెద్ద సింగనపల్లి దూరం. సరే ఇది మొన్న పిల్లలు కొట్టుకొని ఏమన్నా పిల్లోని ఆడ చంపేసి పడేసినారంట, దాని గురించి ఏమన్నా తెలుసా? మేము మడవలు కట్టుకుంటా వ్యవసాయం చేసుకుంటాట. అన్నగారు చూసే తెలుసు, మడవలు కట్టుకుంటా అంటే పిల్లలు తాగి కొట్టుకున్నారంట. వాళ్ళు కొట్టుకోవడం వల్ల ఒకరికి తల ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది, తలకు దెబ్బ తగిలి చచ్చినాడంట. అన్నగారు ఇడిపడానికి పోయినారంట, ఇప్పటికే తిట్టింటే వెనక్కి వచ్చేసినాడంట. అంటే ఎంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళు? మనకేం తెలియదు. ఇప్పుడు ఇందాక తెలుసు అన్నారు కదా, నేను ఇప్పుడు తెలుసండి, ఇప్పుడే చెప్పినారు మడవలు కట్టుకుంటాను అన్న. మడవ కడతా చూసినా వాళ్ళు కాదు, నేను మడవలు కట్టుకుంటాను అన్న. అట్ట అలా చూడియా, నేను మాది అక్కడ ఆ ఊరు. ఇప్పుడు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఏమన్నా చేసినావా? మరి నువ్వు చేసిందే నువ్వు భయపడాలా? అబద్ధం ఎందుకు చెప్పాలా నువ్వు? మేము మడవలు కట్టుకునే వాళ్ళము, మాకు తెలియదు అంటానా. ముందు ఏం చెప్పినా, మడవ కట్టుకుంటా పిల్లలు కొట్టుకుంటా అంటే నేను పోయింటే తిట్టినారు అన్నావు. వాళ్ళు తిట్టడం కదబ్బా, నేను తిట్టినప్పుడు నేను ఏందో పోయాను. 04 టీవీ ఛానల్ తరపున మీ పేరు అయ్యా? సైదిరెడ్డి. సైదిరెడ్డి. ఇది ఎవరియా? అగ్రసింగనపల్లి. సరే అయితే మొన్న పిల్లలు ఏమన్నా ఆడ చంపేసి పడేసినారంట, ఏమన్నా తెలుసా బైపాస్ లో? అయ్యగారు చూసి తెలుసు అంటున్నారు, మీరు ఏమన్నా చూసినారా అది? చూడలే. అయ్యగారు చూసానంటే అట్నే పోయినారంట. పోయినప్పుడు పిల్లలు తాగి ఉన్నారంట, కొట్టుకుంటా అంటే అయ్యగారు ఇరిపి అని పోతే అయ్యగారిని దొబ్బినారంట. దొబ్బింటే కింద పడి ఏమన్నా సవరా అని అయ్యగారు వదిలేసినాడంట. వదిలేసింటే ఒకరికి కొట్టుకునే టైంలో తలకు దెబ్బ తగిలి ఒక అన్నీ చచ్చినాడంట. మిగతా వాళ్ళు పారిపోయినాడంట. ఒకవేళ పోలీసు వాళ్ళు మీ వరకు వచ్చి సాక్ష్యం అడుగుతాయా? మీరు చూసినా అన్నారు కదా, మీ వరకు వచ్చి సాక్ష్యం ఏమైనా చెప్తారా అంటే చెప్తారా పోలీసు వాళ్ళకు? చెప్తారేమో. ఏమని చెప్తారా? అదే కొట్టారు అని చెప్తారు. కొట్టినారా అని. ఎంతమంది ఉన్నారు వాళ్ళు? నలుగురు ముగ్గురు ఉంటారు. 04 టీవీ ఛానల్ తరపున. మీ పేరేనా? నా పేరు కుమార్. ఎవరన్నా? దూరే. సరే, ఇలా మొన్న ఎవరో మర్డర్ జరిగి ఆడ పడేసినారంట, దాని గురించి ఏమన్నా తెలుసా? అన్నగారు చూసి తెలుసు అంటున్నారు, ఏ విధంగా తెలుసు, నాకు ఏమన్నా పరిచయాలు ఉన్నాయి ఏమనేది ఫుల్ డీటెయిల్స్ ఏమన్నా అడిగి తెలుసుకుందాం. మీకు ఏ విధంగా తెలుసు అన్నది? నీకు తెలుసా? నేను తెలియదు. గుడ్ క్వశ్చన్, యు ఆర్ ఎ గుడ్ క్వశ్చన్. ముందు తెలుసు అన్నట్టుగా తల ఊపినారు కదా. నీకు తెలుసు అని చెప్పినా, బాగా చూసాను. అదే కదా ఇప్పుడు మీరు చెప్పిందే కదా, మీరు చెప్పిందే కదా చెప్పేది. ఏం చెప్పాను నేను? ఇప్పుడు కోపడితే వచ్చేది ఏం లేదన్నా. ఇప్పుడు మీరు చెప్పిందే మేము చెప్తున్నాం కానీ వేరేది ఎందుకు చెప్తాం చెప్పండి. అన్ని దాకా చూసుకుని నువ్వు చూసుకున్నావు. కాజావాలి. మీ పేరన్నా? భాష. ఇది మన బైపాస్ లో ఎవరో పిల్లోని కొట్టేసి చంపేసి ఆడ పడేసినారంట, దాని గురించి ఏమన్నా తెలుసా? మనకు తెలియదు అది ఎక్కడది. అయ్యగారు చూసే తెలుసు అన్నట్టుగా చెప్తున్నారు, మొన్న ఇన్ని అన్నట్టుగా చెప్తున్నారు. ఏ విధంగా తెలుసు, మీరు చూసినారా? అది తెలియదు సార్, చూడలేదు. మనము చూడండి, ఎట్లా చెప్పాలో చెప్పు. ఇప్పుడు చూసినా గానీ మనకెందుకు ఈ అన్ని పంచాయతీలు అన్నట్టుగా అయితే చెప్తున్నారు అన్నగారు. ఒకవేళ ఇలా చూసి గానీ చెప్పకపోవడం గానీ నాకైతే తప్పుగా అనిపిస్తుంది. ఇలా చూసి గానీ దాపెట్టడం తప్పు కదా. ఏం లేదు. ఇప్పుడు మీరు చూసినా అంటున్నారు, మీకు ఏమన్నా అంటే సంబంధాలు ఉన్నాయా, లేదా మీ వాళ్ళే ఏమైనా ఉన్నారా దాంట్లో? ఆ గొడవ సార్ మనకు గురువు తెలియదు, ఆ కత్తే తెలియదు. ఆ గొడవల్లో మీ వాళ్ళే ఏమన్నా ఎవరు లేరు, మాకు ఎవరు లేరు. ఇంత ముందు తెలుసు అన్నారు కదా. తెలియదు. ఇప్పుడు తెలుసు అని వీడియోలో చెప్పినారు కదా, ప్రూఫ్ ఉంది కదా. ఒకవేళ పోలీసు వాళ్ళు మీ వరకు వస్తే రాజా రామ్ రామ్చరణ్ ఆర్టిక్స్ ఓకేనా? ఇది ఎవరన్నా మీ అందరిది? ఎస్సీ కానీ చిన్న సింగనపల్లి. సరే, ఇది మొన్న బైపాస్ లో పిల్లలు ఎవరినో మర్డర్ చేసి ఆడ పక్కన పడేసినారట, దాని గురించి ఏమన్నా తెలుసా? ఈ బైపాస్ లో ఎప్పుడన్నా అన్నగారు చూసి తెలుసు అన్నట్టుగా చెప్తున్నారు. ఏ విధంగా తెలుసు వీళ్ళకు ఏమనేది తెలుసుకుందాము. అంటే మీరు చూసినారా ఎటానా? అది తెలుసు కానీ మనకు అంతగా క్లారిటీ లేదన్నా. తెలుసు అంటున్నారు, మళ్ళీ క్లారిటీ లేదంటున్నారు. అంటే వీళ్ళు కల్లారా చూసినట్టే ఉన్నారు. నాకైతే అనుమానం వస్తుంది వీళ్ళపైన. మీరు చూసినారా? లే ఎంతమంది ఏం జరిగింది అక్కడ, ఏం స్పాట్ లో ఏం జరిగింది? అంటే మాకు ఎవరైనా చెప్పిన వాళ్ళు అంతే కానీ మనం అయితే చూడలేదు. మనం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు అన్నట్టు అయితే అన్నగారు చెప్తున్నారు. ఒకవేళ పోలీసు వాళ్ళు మీ దగ్గరికి ఈ వీడియో చూసుకొని మీ దగ్గర వరకు సాక్ష్యం కోసం వచ్చారా? పోలీసు వాళ్ళు కాదు, వాళ్ళ నాయనలు వచ్చి నేను సమాధానం చెప్తాను. నేను చూసింది నేనైతే అసలు చూడలేదు. మీ పేరన్నా? చంద్రశేఖర్. ఏ ఊరన్నా? గద్వాల్. సరే, ఇది మన బైపాస్ లో వచ్చేసి ఎవరినో పిల్లోని కొట్టి చంపేసి ఆడ పడేసినారంట, దాని గురించి ఏమైనా తెలుసా? మనకేం తెలియదు, మేము మిషన్ వచ్చాము. అన్నగారు చూసి తెలుసు అన్నట్టుగా చెప్తున్నారు. అంటే మీరు చూసినారా ఎటా? ఇది మాకు తెలియదు, ఏం తెలియదు. అన్నగారు చూసే నా కళ్ళ ముందనే జరిగింది. పిల్లలు తాగి ఉన్నారు, వాళ్ళు కొట్టుకోవడంలో ఒకరికి తలకు దెబ్బ తగిలింది. ఆ తలకు దెబ్బ తగిలిన
ఇలా పడేసి మిగతా పిల్లలంతా పారిపోయినారు అన్నట్టుగా అన్నయ్య గారు చెప్తున్నారు. ఒకవేళ పోలీసు వాళ్ళు సాక్ష్యం కోసం మీ వరకు వస్తానా? మాకు తెలియదు చెప్తున్నా కదా. అదే అప్పుడు తెలియదని చెప్తున్నారంట పోలీసు వాళ్ళు. ఒకవేళ వీళ్ళ దగ్గరకు వచ్చి తెలియదు అంటున్నారట. ఇంతకు ముందు అయితే కల్లారా చూసినా అంటున్నారు, ఇప్పుడు మళ్ళీ తెలియదు అని మాట మారుస్తున్నారు. ఒకవేళ పోలీసు వాళ్ళకి సమాధానం చెప్తే వాళ్ళు ఏమన్నా చేసేది, ఎందుకంటే చచ్చిన వాళ్ళకు ఏమన్నా న్యాయం చేసేదానికి ఉంటాయి కదా. ఇంకా నీకు తెలియదని చెప్తుంటే నువ్వు ఇంకా అట్లే చెప్తున్నావు అంటే నీకు ఇంకా ఇప్పుడు ముందు చెప్పినారు కదా తెలుసు అని, నేను కల్లారా జరిగిందని చెప్పినారు, చూసినా అన్నారు. దాంట్లో ఉంటే చూపెట్టు లైవ్ లా. ఇప్పుడు అదే కదా రికార్డ్ చేసినాం, దానికే కదా. చూపెట్టు దాంట్లో లైవ్ లో నాది చూపెట్టు. అదే ఇప్పుడు మళ్ళీ అయినా చూద్దాం. మీరు ఇప్పుడు చూపిస్తా. ఇప్పుడు ముందు మీరు ఒప్పుకున్నారు, చూసినామని. ఎన్ని రోజులు అయింది అదే ఎన్ని రోజులు అయింది? 2 days బ్యాక్. 2 days నిన్న నైట్ వచ్చినా నేను ఇక్కడికి. మేము మిషన్ తీసుకొని నిన్న నైట్ వచ్చినాము. ఈ రోజు మిషన్ నడుస్తుంది పక్కల. నిన్న కాదు వచ్చి కానీ 2 నెలలు అవుతాయి మిషన్. ఇప్పుడు మళ్ళా ఇంకోటి తప్పు మీ వేరే మిషన్ వచ్చినేమో. నేను చెప్పేది నేను, నా మిషన్ టోల్ గేట్లు ఉంటాయి, డేట్లు ఉంటాయి, అన్ని ఉంటాయి. అట పక్కన తీసుకొని రా. ఇప్పుడు మిషన్లు వచ్చి దాదాపు 2 నెలలు అవుతున్నాయి. ఇప్పుడు 2 నెలలు అయినా కానీ ఇప్పుడు మీరు నిన్ననే అనడం ఇంకా తప్పుగా కనిపిస్తుంది కదా. నేనేం చెప్తున్నా కదా, నా మిషన్ వచ్చినది నిన్న వచ్చింది. ఆ డేట్లు ఉంటాయి టోల్ గేట్వి. ఇప్పుడు పోలీసు వాళ్ళు కానీ మీ నుంచి ఏం ఆశించారు, ఏమంటే సాక్ష్యం ఆశించారు. మీరు ఎందుకు దాపెడుతున్నారు అనేది నాకు అర్థం కాదు. ఫాస్ట్ ట్యాగ్ ఉన్నాయి కదా, ఫాస్ట్ ట్యాగ్ లో కూడా చెక్ చేయండి మిషన్ ఎప్పుడు వచ్చింది అనేది. ఇప్పుడు పోలీసు వాళ్ళు మీకు ఏమన్నా అంటారా? ఏమన్నా కానీ వాళ్ళు ఏమన్నా మనం చూసింది చెప్పాలా, చూసి మనం చెప్పకూడదు. అది ఇప్పుడు మీరే చెప్పినారు కదా, చూసిన ఏమన్నా పిల్లలు తాగి కొట్టుకున్నారని. నీలాంటి యూస్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. నీకు బిల్లు కూడా చూపిస్తా. బిల్లులు ఇప్పుడు ఫేక్ బిల్లులు ఎన్ని ఉంటాయి? మీరు ఆ దారికి పోయి వచ్చినారేమో. ఏ దారికి అంటే ఏమన్నా అటు సైడ్ పాడిగా పడితే పోయి ఉంటారేమో అటు కోతకు. కోతగా ఏం పోయలేము మా దగ్గర. చూడు ఇక్కడ ఇది కొంప తీసి మీరే ఏమన్నా చేసినారా? అది నువ్వు ఏమో సాక్ష్యం ఉంటే తీసుకుని రా, దాన్ని చూద్దాం. కానీ మీ పేరు అయ్యా? సుధాకర్. సుధాకర్. ఏ ఊరియా? హైదరాబాద్. ఇడ మొన్న పిల్లోళ్ళు ఒకరిని చంపేసి పిల్లోని ఆడ పడేసినారంట. దాని గురించి ఏమన్నా తెలుసా? బైపాస్ కింద అయ్యగారు చూసే తెలుసు అంటున్నారు. అంటే ఏ విధంగా మీరు ఏమన్నా చూసినారా? అన్నగారు చూసే జీవాలు పోతున్నారంట. జీవాలు పోయేటప్పుడు పిల్లలు తాగి కొట్టుకుంటా ఉన్నారంట. కొట్టుకునేటప్పుడు ఈయన వెళ్ళి విడిపించడానికి పోతే గానీ ఇప్ప మీదకే రివర్స్ తిరిగినారంట. కొంతమంది తిట్టినారని అయిపో వెనక్కి వచ్చేసినాడు. వచ్చేసింటే వాళ్ళు కొట్టుకోవడంలో ఒకరికి తలగా దెబ్బ తగిలిందంట. అక్కడనే స్పృహ తప్పి పడిపోయినాడంట. అప్పుడు ట్రై చేసినాడంట బతికేయడానికి. మళ్ళా ఎందుకులే ఏమన్నా సావని అని వదిలేసినాడంట. ఒకవేళ పోలీసు వాళ్ళు మీ వరకు సాక్ష్యం కోసం వచ్చాయా? పోలీసు వాళ్ళు వాళ్ళు ఏం తప్పుగా ఏం అడగారు. అంటే చూసినారంటే ఏ విధంగా ఎవరు ఉంటారు ఎట్లా అనేది అడుగుతారు. నాకేం జీవాలు పోతాయి. ఇప్పుడు నేను వస్తాను, ఇక్కడ ఏం తెలుసు నాకు. ఒకవేళ పోలీసు వాళ్ళు మీ వరకు వస్తాయి. నాకు ఏడుపు వస్తుందిరా. సంతలకు వచ్చినాయి, నాకే సంతలకు వచ్చింది. ఈ రోజు కాదు, మొన్నది నేను చెప్పేది. మొన్న జీవాలు పోతా చూసినా అన్నావు కదా, అదే నేను అడిగేది. ఎప్పుడు చూసి నాదే ఊరు మదిరేపల్లె నాది. నువ్వు ఇలా కోపడితే వచ్చేది ఏం లేదయా. వాళ్ళు కానీ ఏం తప్పుగా అడిగారు, నేనేం ఇబ్బంది. ఇప్పుడు జీవాలు ఇంటికి తోలి వడ్లు పోసుకుందామని నేను వచ్చింది. ఏమన్నారు వాళ్ళు పోలీసు వాళ్ళు? కానీ నువ్వు భయపడాల్సిన అవసరం లే. వాళ్ళు సాక్ష్యం అడుగుతారు అంతే. ఎందుకంటే ఎవరైతే నేరం చేసినారో వానికి శిక్ష పడాలా అని వాళ్ళు కానీ నీ సాయం కొద్ది వస్తారు. నేను ఎత్తుకొని పోయి స్టేషన్ లో వేశారని కాదు. మనకేం తెలుసు. ఇప్పుడు జీవాలు ఇంటికాడ తోలి సంతలకు వచ్చినాయి. ఎంతమంది ఉన్నారు వాళ్ళు పిల్లలు? ఏం నాకేం చూడలే. ఇందాక చూసినా అన్నావు, నువ్వు విడిపించడానికి పోయినా అన్నావు. ఏంటికి కల్లాల ముందరనే జరిగిందంట. పిల్లోళ్ళంతా తాగి ఉన్నారంట. వాళ్ళు కొట్టుకున్నారంట. విడిపేయడానికి పోయినాడంట. వాళ్ళు తిట్టాలుగా వెనక్కి వచ్చేసినారంట. ఒకరికి అయితే తలకాయ పగిలి ఆనే చచ్చిపోయింటే పిల్లలు పారిపోయినారంట. ఒకవేళ పోలీసు వాళ్ళు మీ దగ్గర రావాలంటే ఎట్లా రావాలి? అంటే సాక్ష్యం కోసం. నా పేరుతో ఏం పని పోంగా అవన్నీ మనకు టీవీ లేదు, ఏం లేదు. ఏంటి కోరిక అన్నసరంగా ఏమన్నా తెలుసా? మాకు తెలియదు. అయ్యగారు చూసే తెలుసు అన్నట్టుగా చెప్తున్నారు. మీకు ఏం అంటే తెలిసిన పిల్లోడా? మీకు ఏ విధంగా తెలిసి కావాలా? డైరెక్ట్ గా ఫ్రాంక్ అని తెలుసుకున్నారు. లెక్క అవసరం లేదనా? ఇది చిన్న ప్రాంక్ షూట్ చేశాను. ప్రాంక్ వీడియో అప్లోడ్ చేయొచ్చు కదా? తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ అన్న. అట్లా రికార్డ్ చేశాను అన్నమాట. యూట్యూబ్ లో వీడియో పెట్టచ్చు కదా పెద్దనా?
పెట్టుకో కామెడీకి చేస్తానావా వీడియో పెట్టొచ్చు కదా పెట్టుకో. ఓకే థ్యాంక్ యూ పెద్దనా సారీ ఇబ్బంది పెట్టిండా ఏం లేదు ఓకే పెద్ద ఓకే వీడియో పెట్టొచ్చు కదా ఓకే థ్యాంక్ యూ పెద్దనా సారీ ఇబ్బంది పెట్టిండా నాకేం తెలీదు అది. ప్రాంక్ వీడియోలో పడింది హసనే కెళ్ళి ఉల్టా బాత్ ప్రాంక్ వీడియో టీవీ ఛానల్ తరపున కాదు ఏం జరగాలి అటువంటిది సరే కానీ నేను ఏమన్నా వీడియో పెట్టొచ్చా పెట్టేసి ఓకే అన్న థ్యాంక్ యూ సారీ ఇబ్బంది పెట్టిండా ఓకే థ్యాంక్స్ వీడియో పెట్టొచ్చు కదా పెట్టేసి ఓకే ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి స్టే ట్యూన్ ఫేక్ రిపోర్టర్